ఈరోజు చాలా బాధాకరం. అనంతపురం జిల్లా పామిడి మండలం కత్రిమల్లో వడ్డర్ల సామాజిక వర్గానికి సంబంధించిన నాగేందర్ని, నల్లప్పని అతి దారుణంగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు సుబ్బారెడ్డి కొడుకులు, వాళ్ళ సుబ్బారెడ్డి ఈంకుడు అర్ధరేతుల్లో 2వ తారీఖు నాడు లేపి చెత్త ఇద్దని ఇంటి ముందరని చెప్పిన దానికి ప్రాణాలతో చెలగాటమాడే సంస్కృతి వైఎస్ఆర్ పార్టీకి. ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం సుబ్బారెడ్డి కుటుంబానికి, వడ్డర్లకి ఎవరు లేరనుకుంటున్నారు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, వడ్డర్లు కన్ను ఎర్రగా చేస్తే మాడి మసైపోతారు. కొండలే పిండి చేసే చేతులతో మిమ్మల్ని పై పగల కొట్టాలంటే చాలా సొబ్బగలదు. మేము ఓపికతో, మేము ఒక క్రమశిక్షణ కలిగిన కులం. వడ్డర్లంటే కూలికపోతే కుండగలాలి, రెక్కాడితే డొక్కాడాలి, అటువంటి పరిస్థితిలో జీవనం సాగిస్తూ ఎంతో క్రమశిక్షణ కలిగిన కులం వడ్డెర జాతి. అటువంటి జాతిని అర్ధరేతుల్లో మరి బెలుగుప్ప నుంచి కూడా రవిడీలు తీసుకొచ్చి మరి హతమార్చి ఈరోజు నాగేంద్ర ప్రాణాన్ని తీసిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీది. దీనికి మాజీ శాసనసభ్యులు వెంకటరామరెడ్డి గారు ఇంతకుముందుగా ఇక్కడికి వచ్చారు. మమ్మల్ని చూస్తానే కూడా ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే మరి వడ్డర్లు అంటే మీకు అంత తక్కువగా చూస్తూ కాంప్రమైజ్ చేయాలా, రాజీ అవ్వండి, పోయిన ప్రాణం తిరిగి రాదని ఈరోజు మాట్లాడుతున్నారంట. ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం. వడ్డర్ల సంఘం, బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు కూడా ఈ విషయం పైన మరి కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతాను నేను. ఒక్కచూరు గుర్తుపెట్టుకోండి, ఇంత ముందుగా ఒక రాప్తాల్లో జరిగిన మరి చూసాం. పాపిరెడ్డిపల్లిలో ఏ విధంగా ఒక బీసీ సామాజిక వర్గం లింగమైని మరి అక్కడ గ్రామంలో జరిగితే దాని జగన్మోహన్ రెడ్డి, మరి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, గోరంట్ల మాధవ ఏ విధంగా మరి దాన్ని చేశారు ఇక్కడ చూశారు. అంటే మీదవుతే ప్రాణాలు, ఇంకొకరి ప్రాణాలు అవుతే ప్రాణాలు కాదని కూడా వైఎస్ఆర్ పార్టీని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయం పైన వెనకాడేది లేదు, ఎటువంటి పరిస్థితిలో రాజీ అయ్యేది లేదు. వాళ్ళకి 307 కట్టాలి. ఎవరైతే అతి మార్చం వచ్చిన వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలి. దీనికి ఎంత దూరమైనా కూడా మరి కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతాం, ఎస్పీ దగ్గర తీసుకొని పోతాం. ఎస్ఐ గారు, సిఐ గారు దీని మీద ఏదో తేలిగ్గా తీసుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా మీరు లాండ్ ఆర్డర్ని ఖచ్చితంగా చేయండి. మీరు ఖచ్చితంగా దీన్ని ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని కూడా మేము పోలీస్ యంత్రాంగాన్ని కూడా కోరుతున్నాం. ఎందుకంటే పోయింది ఒక పేదవాడి ప్రాణం. ఆ పేదవాడు పిల్లలు 2 ఉన్నారు, భార్య వికలాంగురాలు, చాలా ఇబ్బందిగా ఉన్నదని ఈరోజు అందరూ కూడా బాధపడుతున్నారు. ఈ విషయం పైన నాగేంద్ర కుటుంబం పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీకి ఇప్పుడే నూకలు చెల్లాయి. మరి కానీ ఈరోజు రౌడీజం చేస్తున్నారు. రౌడీజాలు మానుకోండి, ప్రజాస్వామ్యంలో బతకండి, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడండి. కానీ మీరు ఈ విధంగా దౌర్జన్యంగా వడ్డల్ని హతమార్చాలంటే ఎవరు చూసి ఓర్చుకోరని కూడా మీడియా తరఫున తెలియజేస్తాం. ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా సుబ్బారెడ్డి గారు, మీరేదో ఒక నాగేంద్రని హతమార్చితే ఏదో పెద్ద నేనేదో పెద్ద రౌడీని, పెద్ద గూండాలు అనుకుంటున్నావు. ఇది మంచిది కాదు. ఇప్పటికన్నా మానుకోండి. మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. దీని మీద మా సంఘం అంతా కూర్చొని, జిల్లా సంఘం, రాష్ట్ర సంఘంగా చర్చించుకొని ఆ కుటుంబానికి ఏ విధంగా న్యాయం జరగడానికి అండగా ఉంటాం. ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతామని కూడా మీడియా తరఫున తెలియజేస్తున్నాం.